వెల్కమ్ టు పూరాలుక్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కీలక నేతలకు ఊహించని రీతిలో భారీ నజరానా అందించింది. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకరరావు, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే అప్పటి సీఎస్ రామకృష్ణారావు పేరుతో ఈ జీవో సిద్ధమైనప్పటికీ తాజాగా రేవంత్ సర్కార్ దీన్ని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అధికారులు వీరిద్దరికీ ప్రోటోకాల్ తో పాటు కేబినెట్ మంత్రికి దక్కే అన్ని రకాల గౌరవ మర్యాదలను పాటించాల్సి ఉంటుంది. వీరి ఎమ్మెల్సీ పూర్తి పదవీకాలం ముగిసే వరకు ఈ రాష్ట్ర మంత్రి హోదా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అద్దంకి దయాకర్రావు పాత్ర ఎంత కీలకమైందో తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన దయాకర్ కు ఈ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మరోవైపు విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి అలుపెరగని పోరాటం చేశారు బల్మూరి వెంకట్. గత కేసీఆర్ ప్రభుత్వంపై, వారి వైఫల్యాలపై క్షేత్ర స్థాయిలో పోరాడి పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. నిత్యం కాంగ్రెస్ బలోపేతం కోసం శ్రమించిన ఈ యువ నాయకుడికి ఈ హోదా లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఏది ఏమైనా పార్టీ కోసం కష్టపడి పనిచేసే నిజమైన కార్యకర్తలకు, నాయకులకు ఎప్పటికైనా తగిన గుర్తింపు, పదవులు దక్కుతాయని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయంతో మరోసారి నిరూపించిందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుక్.